అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారు ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి వీరి యొక్క జీవితంలో రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఒక వ్యక్తి వల్ల సాయంత్రానికి జరగబోయేది తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ముందుగా రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయానికి వస్తే గనక వీళ్ళందరూ ఆయా రంగాలకు సంబంధించినటువంటి విధంగా ఏ విధంగా ఉండబోతుందంటే, ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున చాలా అంటే చాలా హడావుడిగా అయితే జీవితంలో ప్రతిరోజు కూడా మీరు చేసే పని మీద శ్రద్ధ అయితే వహిస్తారు. అంతేకాకుండా రేపటి రోజున మీకు తెలియకుండానే మీ మనసు అనేది కుదుట పడబోతుంది. అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు దాన్ని రేపటి రోజున పూర్తి చేసే వరకు అయితే విశ్రమించరు. ఇక వ్యక్తిత్వం కూడా చాలా నిలకడగా ఉంటుంది. మీ జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనటానికి రోజులాగే మీరు మీ యొక్క రోజును శుద్ధంగా కూడా ఉంచుకోబోతున్నారు. అంతేకాకుండా చాలా ఆచరణాత్మకంగా ఆలోచించబోతున్నారు. మీ యొక్క ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడం అనేది మీకు రేపటి రోజున ఎంతో అనుకూలంగా అయితే ఉండబోతుంది. కష్టాల నుండి అయితే మీరు తప్పకుండా విముక్తిని పొందబోతున్నారు. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో మార్పులు రావడం ఒక్కొక్కటిగా మీరు చూస్తారు. అలా జరగాలంటే మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా తప్పకుండా తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ యొక్క రాశి గల వారికి అందమైనటువంటి మనసు ఉంటుంది. అందరిలో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరు. ఎవరిని కూడా మోసం చేయడానికి అస్సలు ఇష్టపడరు. కళలో కూడా అలాంటి ఉద్దేశమే ఉండదు. కొంతమంది వ్యక్తులు సహజంగా అయితే మోసం చేస్తూ ఉంటారు. కానీ కాలం కలిసి రాక ఏదో ఒక కొంతమంది చేతిలో ఇరుక్కొని ఎప్పుడూ కూడా మోసపోతూ ఉన్నారు. మీరు అనుకునేది మాత్రం ఆ వ్యక్తులు ఎవరో ఏంటనేది, వాళ్ళని ఏం చేయాలనేది మాత్రం మీరు గనక ఒక్కసారి డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి కూడా ఎవరికి ఉండదని అయితే తెలుసుకోవాలి. మీరు పట్టించుకునే కనుక ఏదైనా పట్టించుకుంటే ఆ పని మీరు తలకెక్కించుకోరు. అయితే అన్నీ కూడా టేకటీజీగా తీసుకుంటూ ఉంటారు. అందరినీ కూడా సమభావంతో చూస్తూ ఉంటారు. మీపై ఎక్కువగా దైవానుగ్రహం ఉంటుంది. ఆ దైవం ఎవరంటే మాత్రం మీరు రేపటి రోజున సాక్షాత్తు పరమశివుడు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక మీకు లక్ష్మీ నరసింహస్వామి మరియు శివదేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా అయితే మీకు రేపటి రోజున చక్కగా ఉంటుంది. వారికి అభిషేకం చేయించుకొని వారితో పాటు మీరు లలిత సహస్రనామాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామాన్ని కానీ మీరు పఠించుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నట్లయితే కనుక తప్పకుండా రేపటి రోజున మీకు ఉన్న అడ్డంకులన్నీ అయితే తొలగిపోతాయి. ఏదైనా పనిలో విఫలం అవుతున్నా కానీ అమ్మవారికి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను వినిపించి, అమ్మ ఇది నా పరిస్థితి అని, నాకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి, నాకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, దూరం చేయమని మనసారా అమ్మను వేడుకోండి. మీ మనసులో ఏదో ఒక చిక్కుముడైతే తప్పకుండా తొలగిపోతుంది. మీరు తప్పకుండా లలితాదేవికి రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేందుకు ప్రయత్నించండి. అలాగే మీరు మనసు పెట్టి లలిత సహస్రనామం పఠించడానికైనా కానీ ప్రయత్నించండి. లలిత సహస్రనామం పఠించిన వారికి ప్రత్యేకంగా నైవేద్యంగా ఆవు పాలను నివేదించి కాచి చల్లార్చినటువంటి ఆవు పాలతో ఒక యాలక్కాయను వేసి అందులో శుభ్రంగా స్వామివారికి ఏమైనా అమ్మవారికి కానీ అభిషేకానికి సంబంధించిన నైవేద్యాలు మీరు సంప్రదించడం ద్వారా అంతా కూడా మంచిగా జరుగుతుందంటే తెలుసుకోండి. అలాగే చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి కూడా అస్సలు మర్చిపోవద్దు. రేపటి రోజు మీకు ఎలాంటి ఆపదలు కూడా రావు. ఒకవేళ ఏదైనా ఆపదలు వచ్చినా కానీ అవి మీ నుండి దాటుకొని పక్కకు అయితే వెళ్ళిపోతాయి. అలాగే మీరు మరీ ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే కనుక రేపటి రోజున ఎవరైనా కానీ మీకు యాచకులు ఎవరైనా పేదవారు కనిపిస్తే తప్పకుండా రేపటి రోజున వారికి ఏదో ఒక విధంగా మీ శక్తి మేర ఏదో ఒక పూట భోజనం పెట్టించడం, దాన ధర్మాలు చేయడం, వస్తువు రూపమైన దాన రూపమైన ఆహార పదార్థంగా ఏదైనా ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఒకవేళ కనిపిస్తే సరే, కానీ కనిపించకపోతే
పర్వాలేదని వదిలేసేసేయండి. సూర్య నమస్కారాలు కూడా మీరు ప్రతిరోజు చేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు ఈ రేపటి రోజున పాత స్నేహితులు కొన్ని వ్యవహారాల్లో పాల్గొంటే కొన్ని విషయాలు తిరిగి మరలా జ్ఞాపకం చేసుకొని మాట్లాడుకోవడం, ఆగిపోయినటువంటి పనుల గురించి మాట్లాడుకోవడం, జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకరికొకరు ఉద్దేశించుకొని మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున సంతాన పరంగా కూడా మీకు చాలా అన్ని విధాలుగా కూడా శుభవార్తలు వినేటువంటి యోగం అయితే కలగబోతుంది. అంతేకాకుండా రేపటి రోజున చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసేటువంటి యోగం కూడా అద్భుతంగా కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే గనక రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాల్లో మీరు ఉంటున్నారో వారికి మంచి అభివృద్ధి అయితే కనబడబోతుంది. ఇక అలాగే రేపటి రోజున యొక్క రాశిపరంగా చూసినట్టయితే కనుక మీరు చాలా రోజుల నుండి ఏదైతే పని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఆ పని మాత్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. కానీ రేపటి రోజున మీరు ఆ పనిని తప్పకుండా అయితే మొదలుపెట్టి మంచి లాభాలు అయితే ఆ పని ద్వారా మీరు చేకూరుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా రేపటి రోజున మంచి సమయం అయితే చెప్పుకోవచ్చు. ఉన్న అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోయి పూర్తిగా అయితే తొలగిపోతాయి. జీవితంలో ఏదైనా మార్పు రావాలని అనుకుంటే మాత్రం చాలా రోజుల నుంచి ప్రయత్నించినటువంటి పనిలో కూడా తప్పకుండా మార్పు అనేది చవి చూస్తారు. రేపటి రోజున మీకు అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు కూడా దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మీ యొక్క ఆరోగ్యానికి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా మంచిది. మీరు ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఎవరికి కూడా మీకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ షేర్ చేసుకోకుండా ఉండడం ఎంతైనా ఉత్తమం. మీరు మీ యొక్క ప్రతికూలమైన పరిస్థితులు ఏమాత్రం కూడా ఎదుర్కొనేంత దైవనామస్మరణ చేసుకునేందుకు ఉపక్రమించకండి. ఓపికగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అలాగే మీరు రేపటి రోజున మాత్రం చాలా వరకు మీ యొక్క మనసుకు ఏదైనా కానీ బాగులేదనిపిస్తే మాత్రం వెంటనే మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అయితే తప్పకుండా మొదలుపెట్టండి. ఇక అలాగే రేపటి రోజున మీరు చాలా విధంగా ప్రశాంతంగా ఉండేటువంటి విధంగా అయితే ఏదో ఒక విధంగా ఒక మంచి మూడ్లో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. చాలా రోజులు మీ మనసు ఒక రిలీఫ్ అనేది కోరుకుంటుంది. మీ మనసు చాలా తేలిగ్గా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటుంది. రేపటి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ మాత్రం మీ మనసు అనేది చాలా తేలిగ్గా ఈ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాలు మీకు తెలియనటువంటివి ఎవరో ఒకరు అతిగా మిమ్మల్ని స్పందిస్తే కనుక ఓవర్గా రియాక్ట్ అయిపోయి మీకు ఏదైనా కానీ ఒక అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అయితే సృష్టించగలుగుతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ప్రేమికుల పరంగా కూడా యొక్క రాశిగల వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే మిస్ అయినటువంటి బంధాలను కూడా మళ్ళీ తిరిగి మీరు మీ జీవితంలోకి వారిని ఆహ్వానించేటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజున కనబడుతున్నాయి. ఇలా ప్రతిదీ కూడా రేపటి రోజున మీకు మార్చకపోతే మాత్రం మీ జీవితం అయితే ఎటువంటి దానికైతే గురిగాపోతుందంటే మీ గురించి కొంచెం అర్థం చేసుకునేవారైతే ఉంటారు. ఏమైనా కానీ పోగొట్టుకున్నటువంటి మీ యొక్క కోసం కేటాయించుకొని మరి మీ యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి మరలా వృద్ధి చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు మీతో సమయం గడపలేనంత కొంతమంది వ్యక్తులు కూడా చాలా దూరంగా అయితే అవాయిడ్ చేసుకుని వీళ్ళతో కాసేపు స్పెండ్ చేయాలైతే బాగుంటుందని చెప్పేసి అటువంటి ఫీలింగ్ కూడా ఏర్పరచుకోబోతున్నారు. అలాగే మీకు దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరకు అయితే తప్పకుండా రాబోతున్నారు. అవకాశవాదులు అని చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులకు కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండడం ఎంతైనా మంచిది. తిరిగి మరలా ఆ వ్యక్తులు మీ జీవితంలోకి ఆహ్వానించే ముందుగా మీరు కాస్త బాగా ఆలోచించి వారితో స్నేహాన్ని కొనసాగించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున చూస్తే కనుక మీ యొక్క ఆరోగ్య విషయాలకు మాత్రం చాలా వరకు మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా కాస్త అయితే జాగ్రత్తగా వహించడం ఎంతైనా మంచిది. అలాగే రేపటి రోజున మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు కూడా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండడం ఎంతకైనా మంచిది. బంధువర్గం నుండి ఎక్కువగా రేపటి రోజున విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక ఈ విషయంలో మీరు మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క రాశిగలవారు మీ యొక్క జాతక ఫలితాల పట్ల మీరు ఎంతైనా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. తప్పకుండా శివారాధన చేసుకోవడం, పేదలకు దాన చేయడం, అలాగే మూగజీవాలకైనా కానీ మీకు ఆహారం కానీ పశుపక్షాదాలకు గోవుకు మీరు గోమాతకు ఆహారం సమర్పించినా కూడా మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయని అయితే మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నడిచే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.